సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అత్యంత అవసరమైన కంటి చూపును మధుమేహం చావు దెబ్బ కొడుతోంది. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏఐని ఆయుధంగా ఎంచుకుంది. మధుమేహం కారణంగా కంటి చూపు దెబ్బతినే రెటినోపతి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్సను అందించేందుకు ఏఐ ఆధారిత స్క్రీనింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో 3 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఏఐ సేవల ద్వారా రోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న మధునేత్ర ఏఐ సేవలపై మా ప్రతినిధి వీరాంజనేయులు గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పవన్, అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతికత ఏఐ సేవల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే క్యాన్సర్ మరియు పలు రోగాలకు ఏఐ సేవలను అందుబాటులో తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం కొత్తగా రెటినోపతి సమస్యకు సంబంధించి కూడా ఏఐ సేవలను వినియోగించుకోవాలని కూడా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని విశాఖ, గుంటూరు, కర్నూలు ప్రభుత్వ వైద్యశాలల్లో ఈ ఏఐ సేవలని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకుంది. ప్రప్రథమంగా గుంటూరు జీజీహెచ్లో అయితే ఈ రెటినోపతి సమస్యకు సంబంధించి ఏఐ సేవలు అందుబాటులో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే గుంటూరు జీజీహెచ్లో క్యాన్సర్ నివారణకు సంబంధించి అదేవిధంగా క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఇప్పటికే ఏఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. పైలట్ ప్రాజెక్ట్ కొనసాగుతుంది. ఇప్పుడు ఇదే క్రమంలో ఈ కొత్తగా ఏదైతే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కంటి చూపుని దెబ్బతీసేటువంటి రెటినోపతి సమస్య ఉందో ఆ సమస్యను ముందుగా గుర్తించేందుకు అదేవిధంగా చికిత్స అందించేందుకు అవసరమైనటువంటి క్యాన్సర్ ఏదైతే ఉందో ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్టుని ఏఐ ఆధారిత టూల్స్ ద్వారా చేయటం ద్వారా ముందుగానే ఆ రెటినోపతి సమస్యను గుర్తించి దానికి వైద్య సేవలు అందించేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ పైలట్ ప్రాజెక్టును ముందుగా గుంటూరు జీజీహెచ్లోనే అమలు చేస్తున్నారు. గుంటూరు జీజీహెచ్ చూసినట్టయితే రోజు 2 నుంచి దాదాపు 4,000 మంది రోగులైతే ఈ జీజీహెచ్కి వివిధ అనారోగ్య సమస్య వస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా చూసుకుంటే 250 నుంచి 300 మంది కంటి సమస్యతో వస్తూ ఉంటారు. కంటి సంబంధిత సమస్యలతో వచ్చే ఈ రోగులకు వైద్య పరీక్ష చేస్తున్న నిర్వాహకులు అందులో దాదాపు 20% మంది ఈ మధుమేహ సమస్యతోనే కంటి సమస్యలు తెచ్చుకున్నట్టుగా కూడా గుర్తించారు. ఈ కంటి సమస్య ప్రధానంగా చూసుకుంటే ఈ రెటినోపతి అనేది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు 15 నుంచి 20% మందిలో గుర్తించారు. సో ఈ క్రమంలోనే ఈ రెటినోపతి సమస్యకు ఈ ఏఐ ద్వారా చక్కటి పరిష్కారం చూపించవచ్చని కూడా ఇక్కడ వైద్యులు భావిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ ఏఐ టూల్ ఏదైతే ఉందో దీన్ని మధునేత్ర ఏఐ టూల్ అంటారు. ఇది ఎయిమ్స్ ఢిల్లీ అదేవిధంగా ఎయిమ్స్ రుషికేష్ సంస్థ వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మధునేత్ర ఏఐ టూల్ని అందుబాటులో రూపొందించారు. ఈ మధునేత్ర ఏఐ టూల్ని ఇప్పటికే 13,000 మంది పైన పరీక్ష నిర్వహించడం జరిగింది. దాని సానుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో మన రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రధానంగా చూసుకుంటే 3 కేంద్రాల్లో అది విశాఖ, గుంటూరు అదేవిధంగా కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్ట్ గుంటూరులో అమలవుతుంది. గుంటూరులో చూసినట్టయితే ఇప్పటికే ఫండస్ కెమెరా ద్వారా ఈ యొక్క ఏదైతే రెటినోపతి సమస్య ఉందో దాని మీద ఇప్పటికే ఇమేజీలు తీసి వైద్యులు అయితే పరీక్షలు చేస్తున్నారు. అయితే ఈ ఏఐ టూల్ ద్వారా ఆ రెటినోపతి సమస్యకు సంబంధించి ముందుగా ఇమేజ్ తీసి ఆ ఇమేజ్ని ఆ ఏఐ టూల్లో పెట్టి పరీక్షలు చేస్తారు. ఆ ఏఐ టూల్ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి వైద్యులు ఒక రెటినోపతి సమస్యను నిర్ధారించుకుంటారు. ఆ ఏఐ టూల్ ఇచ్చే నివేదిక అదేవిధంగా వైద్యులు పరిశీలించేటువంటి టెస్టులు 2 కూడా సమానంగా ఉంటే ఖచ్చితత్వంతో ఉంటే దాన్ని ముందు అన్ని చోట్ల అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్టయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రెటినోపతి సమస్య వల్ల ఏమవుతుందంటే నరాలు బాగా బలహీనపడుతూ ఉంటాయి. అదేవిధంగా కంటి చూపు మందగిస్తుంది. రెటినో పొరలు కూడా విడిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఈ కంటి చూపును కోల్పోయే పరిస్థితి ఉండకూడదని చెప్పి ఒక కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతోనే ఈ ఏఐ సేవలను అందుబాటులో తెచ్చింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అనేక చోట్ల నిపుణులు అందుబాటులో లేరు. కంటి చూపుకు సంబంధించి లేదా కంటి వైద్యులు చాలా తక్కువ మంది అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ప్రధాన కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రెటినోపతి సమస్యను ముందుగానే గుర్తించలేని పరిస్థితి కూడా ఉంటుంది. రెటినోపతి సమస్యను ముందుగా గుర్తించకపోతే ఏమవుతుందంటే ముందుగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. శాశ్వతంగా కూడా వారి గుడ్డివారిగా మారే పరిస్థితి ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎవరు కూడా రెటినోపతి సమస్య ద్వారా కంటి చూపును కోల్పోకూడదు. వారంతా కూడా కంటి చూపు మేలుగా బాగుండాలి, వారి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ అందుబాటులో తీసుకొచ్చింది. అతి త్వరలోనే అంటే దాదాపు 3 నెలల పాటు ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తారు. దాదాపు నెలకు 3,000 మంది చొప్పున 3 నెలల్లో 3,000 మంది పరీక్షలు నిర్వహించి అనంతరం ఆ నివేదిక ఆధారంగా రానున్న రోజుల్లో రాష్ట్రమంతటా కూడా ఈ యొక్క పైలట్ ప్రాజెక్టును అమలు చేసేందుకైతే ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. వావ్ టు స్టూడియో.